విద్యుత్, ఇరిగేషన్, ఆర్థిక శాఖల పరిస్థితిపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనుంది ప్రభుత్వం. ఒక్క విద్యుత్ శాఖలోనే 80,000 కోట్లకు పైగా అప్పు ఉండడంపై సీరియస్ గా ఉన్నారు సీఎం. 2014 నుంచి ఇప్పటి వరకు ఆదాయం ఎంత, అప్పు ఎంత అనే దానిపై అంశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం దుబారా ఖర్చులు ఎంత చేసింది అనే దానిపై ప్రజలకు చెప్పనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం అసెంబ్లీ ప్రాంగణం నుంచి యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, ఓవర్ టు యూ. ప్రారంభం కాబోతుంది. ప్రారంభం అయిన 15 నిమిషాలకే రాష్ట్రానికి సంబంధించినటువంటి అప్పులు, ఆస్తులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయబోతున్నారు. 2014 నుంచి 2023 డిసెంబర్ 7 వరకు, అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఏమేమి ఖర్చులు పెట్టింది, దేనికి పెట్టింది, అప్పులు ఎంత తెచ్చింది, ఎక్కడి నుంచి తెచ్చారు, దాంట్లో ఎంత ఖర్చు పెట్టారు, లెక్కల్లో చూపించింది ఎంత, బయటికి చెప్పింది ఎంత అనే దానిపైన పూర్తి స్థాయిలో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. దానికి సంబంధించి అసెంబ్లీలో అన్నీ కూడా రెడీ చేశారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారో, ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే రాష్ట్రానికి సంబంధించినటువంటి అప్పులకు సంబంధించి, వివిధ శాఖలకు సంబంధించి ఎంత అప్పు చేశారు, ఎంత దానికి సంబంధించిన డెవలప్మెంట్ ఎంత చేశారనే దానిపైన పూర్తి స్థాయిలో శాఖల వారీగా సమీక్షలు చేస్తున్నారు. అందులో ప్రధానంగా ఎక్కువగా ఫోకస్ మనకు ఇప్పటివరకు కనబడుతున్నది విద్యుత్ శాఖ, తర్వాత ఆర్థిక శాఖ, నీటిపారుదల శాఖ. ఈ మూడింటిలో కూడా ఎక్కువగా అప్పులు చేశారు. దీంట్లో దుబారా ఖర్చులు ఎక్కువగా పెట్టారనేది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆరోపణ. అందులో భాగంగానే విద్యుత్ శాఖ పైన ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి 2 సార్లు సమీక్ష చేశారు అధికారులతో. ఆ అధికారులతో సమీక్ష చేశారు. అందులో 80,000 కోట్లకు పైగా అప్పులున్నాయి. ఈ 80,000 కోట్లు ఎందుకు చేయాల్సి వచ్చింది, సో ఇంత చేసినా అసలు దీనికి సంబంధించి విద్యుత్ రంగంలో ఎంత డెవలప్మెంట్ పనులు చేశారు, దాంట్లో చేసిన పనులు ఏంటి అనేది కూడా పూరా ఆరాధిస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే 2 సార్లు ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ విద్యుత్ శాఖకు సంబంధించి కూడా పూర్తిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి అంటే ప్రజలకు, అంటే గత ప్రభుత్వము ఈ 9.5 ఏళ్లలో ఏం చేసింది, చెప్పింది ఏంటి, చేసింది ఏంటి, ఖర్చు పెట్టింది ఏంటి, అసలు అప్పులు చూపించింది ఎంత, ఆదాయం చూపించింది ఎంత అనేది పూర్తిగా ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతోనే ఇవాళ ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టుకున్నారు. ఇక నీటిపారుదల శాఖకు వస్తే, నీటిపారుదల శాఖకు సంబంధించి ఇప్పటికే కాళేశ్వరం, మేడిగడ్డ లాంటి చాలా ప్రాజెక్టుల విషయంలో ఈ దుబారా ఖర్చులు అనేవి ఎక్కువ పెట్టారు. ఇంత ఖర్చు పెట్టినా అక్కడ నాసి రకమైనటువంటి పనులు చేశారని చెప్పేసి ఇప్పటికే దీని మీద అటు మంత్రులు, తర్వాత సీఎం కూడా కొంత సీరియస్గా ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు దీనిపైన సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత ఏదైతే ఈ నాసిరక పనులకు సంబంధించి, తర్వాత ఈ ఎక్కువ ఖర్చులు ఏవైతే చూపించారో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో దాని మీద ఒక అవసరమైతే దీని మీద ఎంక్వైరీ కూడా పెడతామని చెప్పేసి ఇప్పటికే మంత్రులు కూడా ప్రకటించారు. సో అదే స్థాయిలో ఇప్పటికే పలుమార్లు ఈ ఇరిగేషన్కి సంబంధించి ఇప్పటికే చాలాసార్లు సమీక్షలు నిర్వహించారు. ఆ సమీక్షలు నిర్వహించిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దీని మీద కొంత సీరియస్ అయ్యారు. అంటే ఇంత పెద్ద అమౌంట్ ఖర్చు పెట్టి, ఇంత పెద్ద అప్పులు చూయించి ఈ మేడిగడ్డ లాంటి ప్రాజెక్టులో, ఇంత పెద్ద ప్రాజెక్టులో ఈ నాసిరకం పనులు అనేది ఎట్లా చేస్తారు, సో దీనికి ఎవరు బాధ్యులైనా వారికి తప్పకుండా వాళ్ళపైన యాక్షన్ ఉంటుందని చెప్పేసి మంత్రులు కూడా చెప్పారు. సో దానికి సంబంధించి కూడా పూర్తిగా, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ 9.5 ఏళ్లలో నీటిపారుదలకు సంబంధించి ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏమేం ఖర్చులు పెట్టారు, ఏ ప్రాజెక్టులు నిర్మాణం చేశారు, ఆ ప్రాజెక్టులకు సంబంధించిన ఖర్చు ఎంత పెట్టారు, వాస్తవానికి దానికి అయ్యే ఖర్చు ఎంత, గత ప్రభుత్వం చూపించింది ఎంత, దాని మీద చేసిన అప్పులు ఎంత అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఇవాళ అసెంబ్లీలో దీనిపైన కూడా ఇరిగేషన్కి సంబంధించి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండబోతుంది. దాని తర్వాత ప్రధానంగా ఆర్థిక శాఖ పైన మనం చూస్తున్నాం. ఎప్పుడు కూడా మొన్నటి వరకు కూడా చివరికి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని సిచ్యువేషన్ కూడా, ఇన్ టైంలో కూడా వేయలేని సిచ్యువేషన్ మనం చూసాం. సో పూర్తి స్థాయిలో అంటే ఈ ఆర్థిక శాఖకు సంబంధించిన అంశాల మీద కూడా ఇవాళ కాంగ్రెస్ సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం దాని మీద ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నది. సో ఇప్పటి వరకు ఇందాక చెప్పిన 2014 నుంచి డిసెంబర్ 23, అంటే 2023 డిసెంబర్ 7 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం హాయంలోకి వచ్చే నాటి వరకు గత ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది, ఏ దానికి సంబంధించి ఎంత బయట నుంచి అప్పులు తెచ్చిన ఎక్కడి నుంచి అప్పులు తీసుకొచ్చారు, ఎంత తీసుకొచ్చారు, సో దాంట్లో తెచ్చిన దాంట్లో ఖర్చు పెట్టింది ఎంత అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఈ ఆర్థిక లావాదేవీలు, ఆర్థిక పరిస్థితులపైన
పూర్తి స్థాయిలో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి ఏ శాఖకు ఈ ఆర్థికపరమైన అంశాల విషయంలో శాఖల వారీగా ఒక్కొక్క శాఖని తీసుకొని ఆ శాఖలో ఎంత ఖర్చు పెట్టారు, దేనికి ఎంత పెట్టారు అనే దానిపైన పూర్తి స్థాయిలో ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే ఇవ్వబోతున్నారు. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించి ఒక కౌంటర్ వాళ్ళు ఇస్తున్నారు. ఎందుకంటే 51 స్లైడ్స్తో అంటే 2014 నుంచి ఇప్పటి వరకు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంత ఆదాయం ఉండే, ఖర్చులు ఎన్ని చేసినాము, సో దానికి మిగతా అంటే మనకు తెలంగాణ రాకముందు ఉన్నది ఎంత, తెలంగాణ వచ్చినాక ఎంత దాన్ని అభివృద్ధి చేశామన్న దానిపైన ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు కూడా 51 స్లైడ్స్తో ఒక రిపోర్ట్ కూడా విడుదల చేశారు. సో దీనికి సంబంధించి కూడా ఇవాళ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆర్థిక పరిస్థితులపైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో పాటు ఏదైతే బీఆర్ఎస్ సంబంధించిన రిపోర్ట్ ఏదైతే విడుదల చేశారో దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఒక కౌంటర్ ఇచ్చే అవకాశం అయితే కనబడుతున్నది. మొత్తానికి ఇవాళ నిర్వహించే ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి మొత్తం హాట్గా ఉండే అవకాశం అయితే కనబడతా ఉన్నది శ్రవంతి.